ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 11వ తారీఖు 2025 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశం నిష్కళంకులు నిందారహితుడు. నిష్కళంకులు నిందారహితుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 13-14 వచనాలు. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడుటకు జాగ్రత్త పడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు ప్రభు ఎదుట నిష్కళంకులుగా నిందారహితులుగా ఉండాలని ఆ ప్రభు కోరుతున్నాడు. పరిశుద్ధ దేవుని ఎదుట నిష్కళంకంగా నిందారహంగా ఉండుటకు శ్రద్ధ కలిగి ఉండవాలని పరిశుద్ధులైన పౌలు గారు మనకు సలహా ఇస్తున్నాడు. అలా ఎందుకు ఉండాలి? మనం ఆయన నుండి వచ్చిన వారు, ఇతరులకు మనం దీవెనకరంగా ఉండాలని దేవుడు మనం సృజించాడు. మొట్టమొదట నువ్వు నీ బిడ్డలకు దీవెనకరంగా ఉండవలను. లేనేళ్ల నీవు నీ ప్రాథమిక బాధ్యతలనే తప్పిపోతున్నావు. ఒక నూతన భూమి, నూతన ఆకాశం కనబడును. వాటి భద్రతకు సమస్తమును ఏర్పాటు చేయబడివి. మహిమకరమైన ఆయన సృష్టిని పంచుకున్నట్టుకు ఆయన మనల్ని ఆహ్వానించున్నాడు. నీవు ఈ నూతన జీవితం ప్రారంభించితవా దేవుని బిడ్డ? అది నీ హృదయంలో ప్రారంభించబడిన ఏళ్ళ నీ హృదయం నూతనపరచబడినది. నీవు నూతన ఆకాశమును భూమిని చూచెదు. నీ నిరీక్షణ విస్తృతమగును. నీ దృష్టి సారించబడును. గొప్ప కార్యములు దేవుని బిడ్డ నువ్వు చూడగలవు. నీ హృదయంలో కొత్త ఆకాశమును కొత్త భూమిని నీవు చూడనేలా వాటిని గురించి నిరీక్షించలేవు. నీకు అటువంటి ఎదురు చూపు ఉన్నదా దేవుని బిడ్డ? నీ గృహంలో కొత్త ఆకాశం ఉన్నదా? నూతనమైన సంతోషం, దుష్టత్వమును ఎదిరించగల నూతన శక్తి, నూతన సమాధానం, చెడును మంచిగా మార్చగలుగుట, నాశనకరమైన దాన్ని సృజనాత్మకమైనదిగా చేయగలుగుట నీ గృహంలో ఉన్నవా? వాటిని నీ జీవితంలో చూడగలుచున్నావా? సహోదరుడా, సహోదరి, నీ ఉన్న చోట సమాధానం ఉండాలి. నీతి సమాధానం కలుగు చేయను. నీతి వల్ల నిత్యము నిమ్మడము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమస్థలమందును ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందు నివసించెదరని యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తున్నాం. నీతి సమాధానం కలిసి ఉండును. మన నీతి కాదు కానీ సూర్యుని మీద లభించిన నీతి. అది విరిగి నలిగిన ఆత్మలో ప్రారంభమగును. అది మనుషుల చేత ప్రేరేపించబడింది కాదు కానీ దేవుని చేత ప్రేరేపించబడింది. నూతనమైన నీతి కలిగే జీవితం దేవుడు నీకు దయచేయను. అది ఇతరులకు వ్యాపించును. అప్పుడు నువ్వు కొత్త ఆకాశం కొత్త భూమిని నమ్మవచ్చును. ఈ భూమి అంతా నూతన పరచబడగలదని నువ్వు నమ్ముచున్నావా దేవుని బిడ్డ? చెడుగునకు తనను తాను నాశనం చేసుకుని సహజ స్వభావం కలదు. నీ శరీరం నీకు తీర్పు తీర్చును. దేవుడు నీకు తీర్పు తీర్చునని తలంచవద్దు. నీ శరీరంలో ఉన్న పాపము నిన్ను నాశనం చేయను. అది నిన్ను మరణమునకు సమీపంగా తెచ్చును. నీ నరములు వేగంగా కొట్టుకొనిచున్నా, నీ గుండె, నీ రక్తపోటు నీకు తీర్పు తీర్చున్నవి. నీవేమి విత్తితివి? నీవు గోధుమలు విత్తితినని తలంచున్నావు కానీ నీవు ముళ్ళను విత్తుచున్నావు. ముళ్ళ పొదలలో విత్తనములు చలక మీ బీడు భూమిని దున్నుడు అంటాడు ఇర్మియా ప్రవక్త. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3 వచనం అని దేవుడు సెలవిచ్చినాడు. దేవుని మన శరీరం దేవుని పరిశుద్ధాత్మక నివాసం అని మర్చిపోకూడదు. దేవుని తెలుసుకోవటం వల్ల నీవు ఇతరులకు నేను కూడా సహాయం చేయగలవు. యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యుని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేని బట్టి అతిశయింపాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించిన యెహోవా నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించాలని అట్టి వాటిలో నేను ఆనందించున్నవాడని ఆ యెహోవా సెలవిచ్చినాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. నీ ధనమును బట్టి, విద్యను బట్టి, బలమును బట్టి దేవుని బిడ్డను అతిశయించవద్దు. నీవు నేను అత్యంత దగినది ఒకే ఒకటి ఉన్నది. అది సజీవుడని దేవుని తెలుసుకున్నట్టే. నీ జీవితంలో ఆయన ఉద్దేశం తెలుసుకున్నట్టే. విద్యావిహీనుడు ఎవరండి? ఒకని జీవితంలో దేవుని ఉద్దేశములు ఎరగనవాడే. దేవుడు నేను గొప్ప ఉద్దేశంతో సృష్టించినాడు కానీ ఆయన ఉద్దేశం తెలిసినట్టుకు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ నువ్వు కనిపెట్టట్లేదు. ఆ విధంగా నువ్వు అజ్ఞానుడు, విద్యాహీనుడు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నీవు నేను ఎరగట్లేదు. మనం పైకి ఎగిరి ఆయనతో పాటు సింహాసనుడిపై
కావాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని బిడ్డమైనటువంటి మనం లోకమునకు ఉపకారిగా ఉండాలి. దేవుని బిడ్డమైన మనం దేవుని ఉద్దేశం ఏమైనదో మనం ఎరగాలి. మన ఆత్మీయ జీవిత నైపుణ్యంలో అభివృద్ధి పరుచుకోవాలి. మోషే చక్కగా సిద్ధపరచబడిన సైన్యంతోనూ బలమైన ప్రభుత్వంతోనూ ఐగుప్తును ఎదుర్కోవాలని కోరాడు. పాపం మోషే ఐగుప్తు పోరాడ ప్రయత్నించి చిత్తుగా ఓడిపోయాడు. ఒక దినాన మోషేలో ఉన్న దేవుడు ఐగుప్తును ఎదుర్కొనను. ఇప్పుడు మోషే నిస్సహాయుడు కాడు, దేవునితో అతడు గొప్ప శక్తిమంతుడైన. ఎట్లండి? అతడు దేవునితో ఉన్నందువల్ల, దేవుడు అతనితో ఉన్నందువల్ల అతడు తన ఆత్మీయ నైపుణ్యం వృద్ధి చేసుకొని ఫరోను అతని సైన్యాన్ని ఎదుర్కొను. అతని ఎదుట ఏది నిలవలేకపోయాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డమైన మనము నిష్కళంకంగా నిందారహితంగా ప్రభు ఎదుట నడుచుకోవాలని ప్రియ ప్రభు కోరుతున్నాడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న ఆయన, స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మరి నాయన ప్రతి దినము కూడా వర్తమానం వింటున్నటువంటి మా ప్రియులందరినీ దీవించండి. దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరీటైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించిన ఇప్పుడే నీ గాయపడిన హస్తం వచ్చి స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాం తండ్రి. అతడు ఏ కుటుంబంలో వ్యాధి బాధలతో, సమస్యలతో, అనారోగ్యాలతో, కష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో బిడ్డల వివాహం కాక సరైన జాబులు లేక బాధపడుతున్నారు, వారందరి పట్ల కార్యం చేసి వ్యాధులను స్వస్థపరిచి సమస్యలు, కష్టాలు, వ్యాధుల నుంచి విడుదల చేసి నాయన ఒక నూతన కార్యం బిడ్డల పట్ల జరిగించుకోండి నాయన. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించిన ఆయన. ఆ మారుమూల గ్రామంలో మురికివాడు పరిచయం చేసిన దీనదాసులను, దాసురాలు, విధవరాలు, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను, విధవరాలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవస్థ తీర్చండి ప్రభా. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం నాయన తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చేరించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.